మోడీ నిన్న ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. అంటే ఏదైతే ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. అంటే నగదు అక్రమ లావాదేవీల నియంత్రణ చట్టం కింద అరెస్ట్ అయ్యారు. దీన్ని చాలా కఠినమైనటువంటి చట్టంగా తీసుకొచ్చింది మోడీ సర్కార్. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టే అవినీతి నియంత్రణకి నిరోధానికి కఠినమైన చట్టాలు ఉండాలి, పటిష్టమైన చట్టాలు ఉండాలి. అది లేకపోవడం వల్ల రాజకీయ అవినీతి అనేది ఈ దేశంలో పెను ప్రమాదంగా మారింది. తీవ్రవాదం కంటే ఈ దేశాన్ని పట్టిపీడిస్తోంది ఆర్థిక ఉగ్రవాదం అని మాట్లాడింది. అందుకనుగుణంగానే మోడీ సర్కార్ వచ్చాక పిఎంఎల్ఏ చట్టం తీసుకొచ్చింది. తీరా చూస్తే ఆ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం అంటే అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వడానికి వీల్లేనటువంటి చట్టం. ఆ చట్టానికి ఇప్పుడు చిల్లు పెట్టింది న్యాయస్థానం. కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వటం అన్నటువంటిది అందులో భాగం. అట్లాగే పంజాబ్కి సంబంధించినటువంటి ఒక ఎంపీకి బెయిల్ ఇవ్వడం అందులో ఒక భాగం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఏంటయ్యా అంటే, అవినీతి పరులు బయట తిరగనియ్యను, అవినీతి పరులు డబ్బులు ప్రజల సొమ్ము తినేసినటువంటి వాళ్ళని బయట తిరగనివ్వను అన్నటువంటి పాయింట్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే చట్టం మరింత పటిష్టం చేయటమా, లేకపోతే ఈ చట్టంలో చిల్లు పెట్టినటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలని సవరించడమా, సర్ది చేయడమా, సరిపుచ్చటమా అన్నటువంటిది, దాన్ని సెటరేట్ చేయడమా అన్నటువంటిదే తేలాల్సి ఉంది.